ఎటువంటి ఆశలు లేవు. ఏముంటాయి? ఒక నిష్కామంగా జీవిస్తున్నాను, 84 ఏళ్ళు దాటినాయి. భోజనం ఒక పూట భోజనం చేస్తే నాకు చాలు. శరీర మాధ్యం కలు ధర్మసాధనం కాబట్టి. ఒక ఎమ్మెల్యే కావాలని కానీ, ఎంపీ కావాలని కానీ, ఒక కార్పొరేటర్ కావాలని కానీ, నాకు ఎటువంటి ఆర్థిక వాంఛ నాకు కాకపోతే ఒక్క కాంక్ష మాత్రం నాకుంది. జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. దట్ ఈస్ అల్టిమేట్ ఆకాంక్ష. ఆ విషయంలో రాజీ పడదలుచుకోలేదు. రైట్. నే పుట్టినటువంటి నా దేశం అంటే తెలుగుదేశం కానివ్వండి, తెలుగుదేశం అంటే తెలుగు జాతి, నా దేశం తెలుగు జాతి. అదే అదొక సమస్య ఉంది. మళ్ళీ సమస్య ఎట్లాగా అయిపోతుంది. అదే కదా, ఏం మాట్లాడినా దానికి తెలుగుదేశం అంటే తెలుగుదేశం మళ్ళీ అదే దానికి తెలుగుదేశం కార్యకర్త అనుకుంటారు, తెలుగుదేశం కార్యకర్త అనుకుంటారు. ఈ నేల భారతదేశం అని నా నేల. రైట్. శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. మీరు నా భారతదేశం సుఖశాంతులతో జీవించాలి అని నేను కోరుకోవటం తప్పు లేదు కదా. అవును, నా భారతదేశం సుఖశాంతులతో జీవించాలి. నా ఆంధ్రప్రదేశ్ తిరిగి ప్రాచీన వైభవాన్ని పొందగలగాలి. శ్రీకృష్ణదేవరాయల పేరు మనం చెప్పుకుంటుంటామే, మనం రాయల పేరు చెప్పుకుంటుంటాము. నా దేశం తిరిగి ఆ రకంగా వైభవపేతంగా ఉండాలి అని నేను కోరుకోవటంలో ఏమన్నా నాకు ఏం లేదు, స్వార్థము ఉండదు. కోరుకోవడం అతిశయోక్తి, పెద్ద పేరాశ దురాశ కూడా ఏం కాదు. ఏమీ లేదు. చూద్దాం ప్రజల చేతిలో, మరి వాళ్ళు ఏం ఆలోచిస్తారో ప్రజల చేతిలో ఉంది. మీరు కోరుకున్నట్టు మీలాంటి పెద్దలు చాలా మంది కోరుకుంటున్నారు, అలాగే జరుగుతున్న. దయచేసి ఎన్నికల ప్రచారం చేశాను అని మీరు అనుకోవద్దు, ఎన్నికల ప్రచారం చేస్తున్నాను అని మీరు అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు ఎవరో వాళ్లకు ఓటు వేయండి. రైట్. అలాగే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి ఎటువంటి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి తీరాలి. దీనికి దేర్ ఇస్ నో ఆల్టర్నేట్, దానికి ప్రత్యామ్నాయం లేదు. రైట్. డాక్టర్ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఈ వయసులో కూడా మాకు స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలని చెప్పి ప్రజలకి